ఇలా ఉన్న నా కార్ని ఎలా రెడీ చేపిస్తానో చూడండి. మన కార్ని రిపేర్ చేయించడానికి కడపకొతే వచ్చాను. సో ఎంత అమౌంట్ అవుతుంది మొత్తం అయితే చెప్తాను ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మన కార్కి రిపేర్ చేయించడానికి అయితే వెళ్తున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మన కార్కి రిపేర్లు అయితే చాలా అయితే ఉన్నాయి. వాటిని అయితే కొద్దిగా అయితే ఈరోజు సాల్వ్ చేయడానికి అయితే చూస్తున్నాను. సో మన దగ్గర ఉన్న అమౌంట్తో ఎన్ని రిపేర్లు అయితే అవుతాయో అన్ని వరకు చేయించుకుందాం. ప్రజెంట్ అయితే నేను పొలంపేట నుంచి అయితే బయలుదేరి అనంతయ్య గారిపల్లి దగ్గరకు అయితే వచ్చాను. అక్కడ కనిపిస్తుంది కదా టిఫిన్ షాపు, అక్కడ అయితే టిఫిన్ అయితే బాగుంటుంది అనంతయ్య గారిపల్లి దగ్గర. సో ఇక్కడ అయితే టిఫిన్ అయితే తిని ఇప్పుడు కడపకు అయితే బయలుదేరుతున్నాము. సో ఆన్ ద వేలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రజెంట్ చూడండి, ఇది రాయంపేట బైపాస్ రోడ్డు. చూడండి రోడ్డు ఎలా ఉంది కండిషన్. రోడ్డు కండిషన్ చాలా దారుణంగా అయితే ఉంది. ఎక్కడ చూసినా గుంతలే గుంతలు. రోడ్డు మొత్తం కూడా ఇలాగే ఉంది. సో గవర్నమెంట్ ఏమో రోడ్డు అయితే వేపిదు. మా వెహికల్స్కి అయితే షేకప్ జాలు అన్ని పోయి రిపేర్లు అయితే వస్తున్నాయి. యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ రోడ్లో. ఇది కడప తిరుపతి వెళ్ళే రహదారి. చూడండి గుంతలో. అసలు ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే భయంగా ఉంది. ఇప్పుడే కడపకు అయితే ఎంటర్ అయితే అయ్యాము మనం. సో ఇప్పుడు మనం కడపకు అయితే ఎంటర్ అయితే అయ్యాము. మన వెహికల్స్కి రిపేర్స్ ఏమేమి ఉన్నాయంటే సీట్ కవర్స్ అయితే చేంజ్ చేయించాలా. నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ అయితే వైబ్రేషన్ అయితే ఎక్కువ అవుతుంది. ఇంజిన్ బెడ్స్ అయితే చేంజ్ చేయించాలా. అలాగే సస్పెన్షన్, అలాగే వచ్చేసి స్టీరింగ్ బాక్స్ వచ్చేసి మనకు సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది, నాయిస్. దాన్ని కూడా రిపేర్ చేయించాలా. అలాగే ఆల్మోస్ట్ మనం గరాజ్ దగ్గరకు వచ్చేసరికి టైం వచ్చేసి 9:30 అయితే అయింది. సో కడపలో లైట్ గా వర్షం కూడా పడింది. సో అందుకనే మనం రేకుల షెడ్ దగ్గర అయితే ఈ పిల్లోడు అయితే పెట్టించాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ నే ఇప్పేసాడు అనమాట. ఫాస్ట్ గా సస్పెన్షన్ మొత్తం స్టీరింగ్ బాక్స్ కూడా బయటకు అయితే పీకేశాడు. స్టీరింగ్ బాక్స్ ని రిపేర్ కి అయితే ఇచ్చేసాం మనము. స్టీరింగ్ బాక్స్ లోపల బేరింగ్లు అవన్నీ కూడా పోయాయంటే మనం రిపేర్. చూడండి స్టీరింగ్ బాక్స్ అలా ఉంటుంది. ఇవి వచ్చే సస్పెన్షన్ అయితే చెక్ చేసాం, చాలా బాగుంది. సో వాటికి రబ్బర్లు అయితే పోయాయి సస్పెన్షన్ కి. సో అవి అయితే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నాడు. ఇంకొచ్చేసి స్టీరింగ్ బాక్స్ అయితే రిపేర్ కి అయితే ఇచ్చాం మనము. స్టీరింగ్ బాక్స్ రిపేర్ అయితే ఉంది. అలాగే మన వెహికల్ కి సీట్ కవర్లు అయితే కుట్టించడానికి ఎదురుగానే ఉంది ఒక అంగడి. వాళ్ళతో అయితే మాట్లాడాను. 6,500 రూపాయలు అయితే తీసుకున్నారు. బ్రౌన్ అండ్ బ్లాక్ కలరు. అలాగే మన వెహికల్ కి బ్యాక్ సైడ్ సీట్ కి ఒక లాక్ ఉంటుంది కదలకుండా. సో అలాగా నేను బెల్ట్ వేసున్నాను చూడండి. అలా లాక్ పోవడం వల్ల నేను బెల్ట్ అయితే వేసాను. ఎన్ని రోజులు మేనేజ్ చేశాను. ఆ లాక్ ప్లాస్టిక్ వేసే కొద్దీ వెళ్తా మళ్ళా పగిలిపోతాయంట. అలా లేకుండా ఐరన్ టీ అయితే వేస్తారంట వెల్డింగ్ చేసి. అదొక 500 అయితే ఎక్స్ట్రా తీసుకున్నారు. మొత్తం మనకు సీలింగ్ కి 7,000 రూపాయలు అయితే ఖర్చు వచ్చింది. ఒకవేళ సీలింగ్ వచ్చేసి ఇక్కడ అయితే ఉంటుంది. పక్కనే ఉండే స్పేర్ పార్ట్ల అంగడి వెళ్తే SMK సీలింగ్ షాప్ ఇది. ఇక్కడ మెకానిక్ గరాజ్ వచ్చేసి అల్మాస్పేటలో అయితే ఉంటుంది. కమల్ ఆటో గ్యారేజ్. మనకు భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, హీరో షోరూమ్ ఎదురుగా ఈ లొకేషన్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ బ్రేక్ ప్యాల్ అయితే అరిగిపోయింటే కనుక మనం బ్రేక్ ప్యాల్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. పాత దానికి కంపారిజన్ చూడండి ఒకసారి. ఓల్డ్ ఇది ఎలాగుందో అరిగిపోయి కొత్తది ఎలా ఉంది. సో ఇంకొక 2000 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో అంత అరిగిపోయినంత వరకు తోలకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే డ్రమ్ములు పట్టేసి వెహికల్ ఆగిపోయే అవకాశం అయితే ఉంది. ఎప్పుడు అలాగైతే చేయకండి. మీరు ఎప్పుడైనా కొత్త వెహికల్ కొన్నా కూడా ఎవ్రీ ఒక 6 months కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి బ్రేక్ ప్యాడ్లో అరిగిపోయాయి ఉన్నాయనేసి. స్టీరింగ్ బాక్స్ కూడా రిపేర్ అయితే అయిపోయింది. చూడండి బాల్ జాయింట్లు అవన్నీ కూడా కొత్త అయితే వేసేసాము. పటాపట్ అయితే బిగించేసాడు. మనకు బ్రేక్ ప్యాడ్లు అవతల కూడా వేస్తున్నారు. ఎప్పుడైనా బ్రేక్ ప్యాడ్ తీసినప్పుడు కొత్త వేసేటప్పుడు సో అలా పిస్టన్ ఉంటుంది కదా, బ్రేక్ పిస్టన్, దాన్ని లోపలికి అయితే పుల్ చేయాలి. అలాగా పుల్లర్ తీసుకొని, లేదంటే మనకు అమరదు. ఎవరైనా కొత్తగా ఇంటి దగ్గరే బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది చూడండి. అలా వాళ్ళు పుల్ చేసేసి ఇది బిగించడం అయితే జరుగుతుంది. ఇల్లు చాలా సింపుల్ గా అయితే బిగించేయచ్చు మనం ఇంటి దగ్గరే. ఒకవేళ మీకు నాలెడ్జ్ కూడా లేకుంటే ట్రై చేయకండి. అలాగే మన వెహికల్ కి ఫ్రంట్ వచ్చేసి బెల్ట్ ఉంటుంది కదా, టెన్షనర్ బెల్ట్ కూడా సౌండ్ వస్తుంది. టెన్షనర్ అంటే ఏంటి అనుకున్నారు? టెన్షనర్ అంటే బెల్ట్ ని టైట్ గా పట్టుంటుంది, హోల్డ్ చేసి బేరింగ్ ఉంటుంది దానికి. సో అది నాయిస్ అయితే రావడం జరిగింది. అలాగే బెల్ట్ కూడా చాలా వరకు అయితే డ్యామేజ్ అయ్యింటే బెల్ట్ కూడా చేంజ్ చేయించాను. టెన్షన్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ చేయించాను ఒక 1000 రూపాయల్లో. సో అలాగే ఫ్రంట్ సైడ్
బెడ్ కూడా, ఇంజిన్ బెడ్ కూడా చెడిపోయి ఉంటే దాన్నే కొద్దిగా ఒక 70% బాగుందంటే అడ్జస్ట్ చేసేసి వేసేసాను. చూడండి మొత్తం కూడా మనకు ఇక్కడ ఫ్రంట్ సైడ్ మొత్తం వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు సీట్లు కూడా బిగించేసేసారు ఆల్మోస్ట్. కలర్ అయితే మీకైతే నచ్చింది అనుకున్నాను నేనైతే. చూడండి ఒకసారి. సో నాకైతే ఉన్న కలర్ లో ఇదే చాలా బాగానైతే నచ్చింది. నేను కార్ కొని 7 ఇయర్స్ అయితే అవుతుంది. ఈ 7 ఇయర్స్ లో ఎప్పుడు కూడా సీట్ కవర్స్ అనేది చేంజ్ చేయించలేదు. నాకు ఫస్ట్ కార్ వాళ్ళు ఎప్పుడు సీట్ కవర్స్ ఇచ్చారో వాటిని అలాగే జాగ్రత్తగా పెట్టుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి సస్పెన్షన్ చెక్ చేసాం. పూర్తిగా అయితే డ్యామేజ్ అయిపోయి ఉంటే కొత్త అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసాం మనము. చూడండి ఒక్కొక్క సస్పెన్షన్ ధర వచ్చేసి 1500 అయితే తీసుకున్నారు. అలాగే స్ప్రింగులు అయితే బాగున్నాయి. ఒకవేళ స్ప్రింగులు కూడా మీరు ఎప్పుడైనా స్ప్రింగులు పోయి ఉంటే స్ప్రింగులు కూడా మార్చుకోండి, లేదంటే మళ్ళా సస్పెన్షన్ అయితే పోయే అవకాశం అయితే ఉంటుంది. సో సీట్ వర్క్స్ అయితే మొత్తం కూడా చూడండి బ్యాక్ సైడ్, అలాగే ఫ్రంట్ స్టీరింగ్ కి గేర్ బాక్స్, మనకు గేర్ వేస్తాం కదా గేర్ రాడ్ దగ్గర మొత్తం కూడా వచ్చేసినాయి. 7000 అయితే వాళ్ళకి బిల్లు. సో మన వెహికల్ రిపేర్లు కూడా అయిపోయాయి. మనకు ఆల్మోస్ట్ బిల్ అనేది 12,300 రూపాయలు అయితే అవడం అయితే జరిగింది, ఇన్క్లూడ్ లేబర్ చార్జ్ తో కూడా. అలాగే మనకు స్టీరింగ్ బాక్స్ రిపేర్ చేసిన దానికి 2,300 రూపాయలు అయితే తీసుకున్నారు. ఎప్పుడైనా స్టీరింగ్ బాక్స్ రిపేర్ చేయించినప్పుడు అలాజ్మెంట్ అనేది కంపల్సరీ చేయించాలా, లేదంటే మీ టైర్లు భిన్న అరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. నేను ఇప్పుడు కొత్తగా కడపలో డిమార్ట్ కడుతున్నారు కదా మన దుర్గమ్మ గుడి దగ్గర. ఇక్కడ ఆ గుడి వచ్చేసి వినాయక నగర్ లో అయితే ఉంది. డిమార్ట్ అక్కడే కడుతున్నారు. డిమార్ట్ ఎదురుగా అయితే ఉంది. ఇక్కడ మనకు అలాజ్మెంట్ అయితే చేస్తున్నారు. 300 అయితే తీసుకున్నారు మనకు. సో మనకు ఫుడ్ కి, అలాగే సీలింగ్ కి, డీజిల్ కి, అలాగే వెహికల్ రిపేరు అండ్ లేబర్ ఛార్జ్ కి మొత్తం కూడా మనకు 23,000 రూపాయలు అయితే ఖర్చు అయితే రావడం అయితే జరిగింది. సో ఇటిఆర్ఎస్ మెయింటెనెన్స్ అయితే చూడండి ఎలా ఉందో. సో ఇంజిన్ ఆయిల్ అయితే మనము ముందుగానే మార్పించుకొని ఉన్నాము. ఇంజిన్ ఆయిల్ అయితే 2,850 రూపాయలు అయితే అయింది. సో ఇప్పుడైతే నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇటువంటి మరింత కంటెంట్ మన ఛానల్లో ఉంది, వెళ్ళి అయితే చూడండి ఒకసారి. ఓకే బాయ్.